భారతదేశంలో ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన మోస్ట్ అమేజింగ్ ఏన్షియంట్ టెంపుల్స్లో ఇది ఒకటి. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపదల్లో ఈ దేవాలయం ఒకటి. 10 కాదు, 20 కాదు, 30 సంవత్సరాలు కాదు, దాదాపు 103 సంవత్సరాలు పట్టింది ఈ దేవాలయ నిర్మాణానికి. ఎందుకు అంత సమయం పట్టుంటుంది? అంత పనితనం కనిపిస్తుందా? తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ చూస్తే కనుక అద్భుతంగా ఉందని ఒప్పుకోక తప్పదు. ఈ వీడియో చూసిన తర్వాత చరిత్రలో కనుమరుగైన ఇంత గొప్ప దేవాలయం ఉందని అందరికీ తెలిసేలా షేర్ చేయండి. హాయ్, హలో, నమస్తే. నా పేరు రాఘవ్. ఈరోజు నేను వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని బేలూరు అనే నగరంలో ఉన్నాను. నా వెనకాల కనిపిస్తున్నది బేలూరు చిన్నకేశవ టెంపుల్. ఈ దేవాలయం వచ్చేసి హొయసల రాజులు నిర్మించినటువంటి దేవాలయం. ఈ దేవాలయ నిర్మాణానికి దాదాపుగా 103 సంవత్సరాలు అయితే పట్టింది. ఈ దేవాలయంపై ఎన్నో భారతీయ సంగీత, సాహిత్య, నృత్య శాస్త్రానికి సంబంధించినటువంటి అద్భుతమైన శిల్పాలు అయితే చెక్కడం జరిగింది. మరిన్ని విశేషాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం, పదండి. ఇది దేవాలయం లోపలికి ప్రవేశించడానికి వెళ్ళే గోపురం. ఇది వచ్చేసి హొయసల పాలన ముగిసిన తర్వాత విజయనగర సామ్రాజ్యపు రాజులైనటువంటి హరిహర రాయలు 15వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. లోపలికి ప్రవేశించగానే ఒక సుందరమైనటువంటి చేతులు జోడించి నమస్కరిస్తున్నటువంటి గరుత్మంతుడి యొక్క విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. అలాగే ధ్వజస్తంభం కూడా చూడవచ్చు. ఇదే ప్రధాన చిన్నకేశవ దేవాలయం. దీని ముందు ద్వారానికి ఇరువైపులా చూస్తే కనుక 2 హొయసల రాజముద్రికలు మనకు కనిపిస్తాయి. సింహాన్ని చంపుతున్నటువంటి ఒక యోధుడు, ఇదే హొయసల యొక్క రాజముద్రిక అని చెప్పవచ్చు. ఈ దేవాలయం దాదాపు 5 ఎకరాల స్థలంలో విశాలంగా నిర్మించడం అయితే జరిగింది. ఇది ఖచ్చితమైన వాస్తుశాస్త్ర ప్రకారం ఎక్కడ ఏమి ఉండాలో అలా వాటిని నిర్మించారు. అలాగే ఈ ప్రాంగణంలో చూస్తే కనుక ప్రధాన దేవాలయంతో పాటుగా మరో 4 చిన్న ఆలయాలు కూడా కనిపిస్తాయి. సోమ్య నాయకి టెంపుల్, ఆండాల్ నిలయం, వీరనారాయణ ఆలయం, కప్పే చిన్ననారాయణ ఆలయం, ఇలా 4 చిన్న దేవాలయాలు అయితే మనకు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ చూస్తే కనుక ఏకశిలతో చేసినటువంటి ఎత్తైన స్తంభం కనిపిస్తుంది. దీన్ని గ్రావిటీ పిల్లర్ అంటారు. ఎటువంటి ఇంటర్లాకింగ్ సిస్టమ్ లేకుండా, ఎటువంటి సిమెంట్ వాడకుండా కేవలం దాన్ని జస్ట్ అలా ప్లేస్ చేయడం జరిగింది. ఇక ఈ దేవాలయానికి ప్రధాన ఆకర్షణ ఫ్రంట్ ఎలివేషన్ చెప్పొచ్చు. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే ఎవరైనా. ఇనుప ముక్కలతో వెల్డింగ్ చేస్తారా అన్నట్లుగా చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా చెక్కడం జరిగింది. ఇక ముఖద్వారం పైన చూస్తే కనుక రెక్కలు చాపుకొని కూర్చొని గరుత్మంతుడు కనిపిస్తున్నాడు. ఆ పైన హిరణ్యకశిపుడిని చంపుతున్నటువంటి నరసింహస్వామి కనిపిస్తున్నాడు. ఇక చుట్టూ చూస్తే కనుక జిలేబీ లాంటి చక్రాలు కనిపిస్తున్నాయి కదా, అందులో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బౌద్ధ, కల్కి లాంటి అవతారాలు మనకు ఇక్కడ స్పష్టంగా చెక్కడం జరిగింది. ఈ ఆర్ట్ వర్క్ అంతా సింగిల్ స్టోన్ పైన చెక్కడం అనేది ఈ దేవాలయం యొక్క ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. ఈ దేవాలయం పూర్తవడానికి దాదాపు 10 కాదు, 20 కాదు, 30 సంవత్సరాలు కాదు, దాదాపు 103 సంవత్సరాలు అయితే పట్టింది. ఈ దేవాలయం పైన ఉన్నటువంటి శిల్పాలు చూస్తే కనుక 103 సంవత్సరాల పనితనం అయితే మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పైభాగాలు చూడొచ్చు. ఈ దేవాలయం నిర్మించినటువంటి విష్ణువర్ధన రాజు యొక్క రాజదర్బారు, అలాగే పక్కన ఆయన భార్య శాంతనాదేవి. భారతీయ శిల్పశాస్త్రానికి నిదర్శనం ఈ దేవాలయం. రామాయణ, మహాభారత, సంగీత, సాహిత్య, నృత్య కళకు సంబంధించినటువంటి శిల్పాలు ఎన్నో వేల సంఖ్యలో చెక్కడం జరిగింది ఈ దేవాలయం పైన. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ రోజుల్లో ఇంత చిన్న చిన్న డీటెయిల్స్ని మనం వుడ్ పైన కూడా చెక్కగలమా అనిపిస్తుంది. ఇంత అందంగా చెక్కడానికి ముందుగా దీనికి ఎవరు బ్లూ ప్రింట్ చేసి ఉంటారు, ఎవరు డ్రాయింగ్ వేసి ఉంటారు, ఏ టెక్నాలజీతో ఇంత అద్భుతంగా చెక్కారో సైంటిస్టులకు కూడా అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఈ దేవాలయం ఇంత అందంగా రావడానికి ప్రధాన శిల్పి మన జక్కనాచార్యులు. జక్కన మరియు అతని మిత్ర బృందం 16 మంది శిల్పుల చేత ఈ దేవాలయం అయితే నిర్మించబడింది. ఇక ప్రధాన దేవాలయం చూస్తే కనుక కొంత ఎత్తైన ప్లాట్ఫామ్ పై నిర్మించడం అయితే జరిగింది. భక్తులు ప్రదర్శన చేయడానికి వీలుగా ఉంది ఇది. అలాగే ఈ దేవాలయం వచ్చేసి నక్షత్రాకారంలో నిర్మించారు. ఇక ఈ దేవాలయం కింది భాగంలో చూస్తే కనుక అందమైన రూపాల్లో ఎన్నో వేల సంఖ్యలో ఏనుగులను అయితే చెక్కడం జరిగింది. క్రింద ఏనుగులను చెక్కడానికి ప్రధాన కారణం బలమైన జంతువు ఏనుగు కనుక ఆ ఏనుగులు ఈ దేవాలయాన్ని మోస్తున్నాయని దాని అర్థం. ఇక దీని పైభాగాలు చూస్తే కనుక ఆ సింహాలను చెక్కారు. సింహం వచ్చేసి కీర్తికి చిహ్నంగా చెప్పుకుంటాం. ఇక వాటిపైన చూస్తే కనుక గుర్రాలు చెక్కారు.
ఈ గుర్రాలు కూడా ఒక్కో గుర్రం కూడా ఒక్కో భంగిమలో మనకు కనిపిస్తున్నాయి. యుద్ధం చేస్తున్నట్లుగా కాళ్ళు పైకి ఎత్తినట్లు కొన్ని చెక్కడం జరిగింది. గుర్రం వచ్చేసి వేగానికి సంకేతం. సో ఈ రాజు వచ్చేసి స్ట్రెంగ్త్, కరేజ్, స్పీడ్కి సింబల్గా ఆ కింది భాగంలో ఈ శిల్పాలు అయితే చెక్కించారు. ఇక ఆ పై భాగంలో చూస్తే కనుక 4వ ప్లేట్లో చూస్తే ఫ్లోరల్ డిజైన్స్ చెక్కారు. చిన్న చిన్న తీగల మధ్య మృదంగం వాయిస్తున్నటువంటి శిల్పాలు చూడవచ్చు. ఇక్కడ డమరుకం వాయిస్తున్నటువంటి అలాగే డ్యాన్స్ చేస్తున్నటువంటి శిల్పాలు మనకు కనిపిస్తున్నాయి. చాలా చిన్న చిన్న డీటెయిల్స్ చెక్కడం అనేది మామూలు విషయం కాదు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఎంత అందంగా కనిపిస్తుందో. చీర అంచులకు ఒక ఎంబ్రాయిడరీ లేస్ కుట్టినట్లుగా ఈ దేవాలయానికి ఈ ప్యాటర్న్ అయితే ఏదైతే ఉందో చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే శ్రీకృష్ణుడు యొక్క భాగవత ఘట్టాలు మనకు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ చూడొచ్చు నటరాజస్వామి విగ్రహం, అలాగే నాట్యం చేస్తున్నటువంటి గణపతి, అలాగే ఇక్కడ చూడొచ్చు మనం నెమలి వాహనంపై కూర్చున్నటువంటి కుమారస్వామి, అలాగే ఫ్లూట్ వాయిస్తున్నటువంటి కృష్ణుడు, అలాగే ఎన్నో సంగీతానికి సంబంధించినటువంటి మృదంగాలు వాయిస్తున్నటువంటి శిల్పాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక ఈ ఫ్లోరల్ డిజైన్ పై భాగంలో చూస్తే కనుక కేవలం 4 ఇంచుల సైజులో ఎన్నో వేల సంఖ్యలో శిల్పాలు చూడవచ్చు. ఆ శిల్పాల చుట్టూ కూడా పూలతో ఒక ఆర్కుల డిజైన్ అయితే చెక్కడం జరిగింది. ఎన్నో నాట్య భంగిమల్లో అందంగా శిల్పాలు అయితే చెక్కడం జరిగింది. ఈ విష్ణువర్ధన్ రాజు యొక్క సతీమణి శాంతలాదేవి, ఆమె ఒక భారతీయ నృత్యకారిణి. సో అందుచేత ఈ దేవాలయం ప్రతి గోడ పైన అద్భుతమైనటువంటి భారతీయ సంగీత నృత్యానికి సంబంధించినటువంటి ఎన్నో భంగిమల్లో వేల సంఖ్యలో శిల్పాలు అయితే చెక్కించడం జరిగింది. ఇక ఈ దేవాలయం అనేది ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో నిర్మించడం జరిగింది. అంటే ఒక్కో శిల్పం విడదీసి మళ్ళీ ఫిక్స్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మీరు బాగా గమనిస్తే కనుక మధ్య మధ్యలో కొన్ని శిల్పాలు అయితే మనకు ఇక్కడ దొంగిలించినటువంటి సంఘటన అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఈ దేవాలయం మధ్య భాగంలో చూసినట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు 3 అడుగుల ఎత్తులో చాలా అద్భుతంగా చెక్కడం జరిగింది. ఇక చిన్న చిన్న డీటెయిల్స్ చూడవచ్చు. ఇక్కడ చాలా స్పష్టంగా నగలు కావచ్చు, అలాగే అలంకార హారాలు కావచ్చు, అలాగే వస్త్రాలు కావచ్చు, అలాగే ఆయుధాలు కావచ్చు, చాలా బ్యూటిఫుల్గా చెక్కడం అయితే జరిగింది. ఇక ఇక్కడ చూడొచ్చు సీతాదేవి యొక్క శిల్పం. కింద మనకి ఇక్కడ ఇరువైపులా లవకుశులు కనిపిస్తున్నారు. ఇక హెయిర్ స్టైల్ చూడొచ్చు ఎంత అద్భుతంగా ఎంత అందంగా చెక్కారో. అంటే ఆ రోజుల్లోనే ఇలాంటి అలంకారాలు ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇక ఇక్కడ చూడొచ్చు ఒక అందమైన శిల్పం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ 7 గుర్రాల రథం పైన సూర్య భగవానుడి యొక్క నిలువెత్తు రూపం మనకు కనిపిస్తుంది. ఎంత అందంగా ఎంత గంభీరంగా నిలబడి ఉన్నాడో చూడొచ్చు మనకి ఇక్కడ. ఈ శిల్పానికి మరో పేరే సప్తాశ్వరుల సూర్యనారాయణ అని పిలుస్తారు. ఎందుకంటే 7 గుర్రాల రథం పైన సూర్య భగవానుడు ఉంటాడు కనుక దీన్ని సప్తాశ్వరుల సూర్యనారాయణ అని పిలుస్తారు. ఈ 7 గుర్రాలు ఇంద్రధనుసులోని 7 రంగులకు చిహ్నంగా చెప్పవచ్చు. ఇక ఇక్కడ చూస్తే కనుక ఒక అద్భుతమైనటువంటి శిల్పం అయితే మనకు కనిపిస్తుంది. దీన్ని గజాసుర సంహారం అంటారు. శిల్పులు ఎంత అందంగా చెక్కారో మనకు ఇక్కడ అర్థమవుతుంది. మహిషాసురుడి యొక్క కుమారుడు గజాసురుడు, అతన్ని పరమశివుడు చంపి ఆ తలపై నాట్యం చేస్తున్నటువంటి ఘట్టం అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. 16 చేతులలో 16 ఆయుధాలు పట్టుకొని ఉన్నాడు పరమశివుడు. ఇక పైన చూస్తే కనుక ఒక పొర లాంటి ఆకారం మనకు కనిపిస్తుంది. అదే గజాసురుడి యొక్క చర్మం. అందుకే ఈ శివుడికి మరో పేరే గజ చర్మాంబరధారిగా పిలుస్తారు. ఇక ఇక్కడ చూస్తే కనుక చతుర్ముఖ బ్రహ్మ గారు మనకు కనిపిస్తాడు. ఆయన గడ్డం కూడా చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా ఎంత షార్ప్గా చెక్కారో. అలాగే ఈ పక్కన చూడొచ్చు వరాహ అవతారం, అలాగే పక్కన మరో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. ఇక ఇక్కడ చూడొచ్చు మరో అద్భుతమైన కళాఖండం అయితే మనకు ఎదురుగా కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు నరసింహస్వామి యొక్క గంభీరమైన అవతారం అయితే ఎంత ఎంత అద్భుతంగా చెక్కారో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది చెక్కిన శిల్పకారుడికి 2 చేతులు ఎత్తి నమస్కరించాల్సిందే. ఎంత అందంగా చెక్కాడో మనకి ఈ రూపం చూస్తే మనకు కనిపిస్తుంది. హిరణ్యకశిపుడి కాలిపై కూర్చోబెట్టుకొని పేగులు తీసి మెడలో వేసుకున్నటువంటి ఘట్టం అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మొహాల్లో చూడండి ఉగ్ర రూపం అయితే ఎలా కనిపిస్తుందో. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకు ఇక చిన్న చిన్న డీటెయిల్స్ అయితే ఎంత స్పష్టంగా చెక్కారో మనకు అర్థమవుతుంది. ఇది నిజంగా స్టోనా లేకపోతే వుడ్ అన్న అనుమానం అయితే మనకు కలుగుతుంది. అలాగే పక్కన చూడొచ్చు దుర్గాదేవిని చూడొచ్చు, ఉగ్ర రూపంలో కనిపిస్తున్నట్టు మహిషాసురుడిని వధిస్తున్నటువంటి ఘట్టం. ఇక ఆ పైన చూడొచ్చు 16 చేతులలో 16 ఆయుధాలు పట్టుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని. అలాగే కింద చూస్తే కనుక గరుత్మంతుడు ఎత్తుకున్నటువంటి ఘట్టం మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది.
ఇక్కడ మరో అద్భుతమైన శిల్పం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. లంకేశ్వరుడు అంటే రావణాసురుడు కైలాస పర్వతాన్ని తలపైన మోస్తున్నటువంటి దృశ్యం. ఆ తలపైన చూడండి, దానిపైన కూడా చిన్న చిన్న శిల్పాలు అయితే ఎంత అందంగా చెక్కారో. ఇక ఆ పైన చూస్తే కనుక పరమశివుడు అలాగే పార్వతీదేవి కూర్చున్నటువంటి రూపాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ బరువుని తాళలేక, ఆ బరువుని మోయలేక ఈ లంకేశ్వరుడు మోకాలపై ఒరిగినటువంటి హావభావాలు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలానే ఇక్కడ ఉన్నటువంటి శిల్పం చూడొచ్చు. పరమశివుడు తన కాళ్ళ దగ్గర జలాసంధుడు అనే ఒక రాక్షసుడిని తన కాళ్ళతో తొక్కి పడేస్తున్నటువంటి ఘట్టం మనకి ఇక్కడ కనిపిస్తుంది. చేతుల్లో చూడొచ్చు డమరుకం అలాగే త్రిశూలం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ చూడొచ్చు అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదిస్తున్నటువంటి ఆ దృశ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అర్జునుడు ధనుర్విద్యలో చాలా గొప్పవాడు, యోధుడు. కింద నీళ్ళల్లో చూస్తూ, అంటే పైన ఉన్నటువంటి మత్స్య యంత్రాన్ని కింద నీళ్ళల్లో చూస్తూ దాని ధనస్సుతో ఎక్కుపెట్టి దాన్ని ఛేదించినటువంటి ఘట్టం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. శ్రీ మహావిష్ణువుకి దశావతారాలే కాకుండా మరో 24 రూపాలు అయితే మనకు 24 పేర్లతో మనం శ్రీ మహావిష్ణువు అయితే పిలుచుకుంటాం. అందులో వచ్చేసి కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నరసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరి అండ్ శ్రీకృష్ణ, ఇలా 24 పేర్లతో కూడా 24 రూపాల్లో మనకు శ్రీ మహావిష్ణువు అయితే మనకు కనిపిస్తాడు. అలాగే ఇక్కడ చూడొచ్చు లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు తన ఎడమ తొడపై కూర్చోబెట్టుకున్నటువంటి ఆ రూపం. ఇక్కడ మరో అద్భుతమైనటువంటి శిల్పం గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. అదే వరాహ అవతారం. భూదేవిని హిరణ్యాక్షకుడు హింసిస్తున్న సమయంలో శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో వచ్చి భూదేవిని కాపాడుతూ కింద చూడొచ్చు మనకు హిరణ్యాక్షకుడిని కాలితో తొక్కి చంపుతున్నటువంటి దృశ్యం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక వీటిని ఆ చిన్న చిన్న మందిరాలకు బాల్కనీ లాగా అయితే ఒక కాంపౌండ్ వాల్ అయితే నిర్మించడం జరిగింది. ఇక చూడొచ్చు ఎంత చిన్న చిన్న సైజులో అక్కడ పిల్లర్స్ కావచ్చు, దానిపైనటువంటి శిల్పాలు కావచ్చు, ఎంత బ్యూటిఫుల్గా చెక్కారు. ఇంత అద్భుతమైన దేవాలయం చూస్తే మనకు అర్థమవుతుంది హొయసలులు శిల్పశాస్త్రానికి, హిందూ సనాతన ధర్మానికి ఎంత విలువ ఇచ్చారో మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఈ ప్రధాన ద్వారాలకు ఇరువైపులో చూస్తే కనుక ఎంత బ్యూటిఫుల్ చెక్కడం జరిగింది. చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్న వీళ్ళైతే వదిలిపెట్టకుండా ఎన్నో ఫ్లవర్స్ కావచ్చు, అలాగే పెటల్స్ కావచ్చు, లీవ్స్ కావచ్చు, ఎంత పర్ఫెక్ట్గా చెక్కారో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఈ దేవాలయం బయటి గోడలపై ఉన్నటువంటి శిల్పాలు. మరో వీడియోతో ఈ దేవాలయం లోపల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పిల్లర్లు కావచ్చు, అలాగే ఈ దేవాలయం బయటి గోడల పై భాగంలో చూస్తే మనకు మరో అద్భుతమైన శిల్పాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. వాటి గురించి మరో వీడియోలో మనం తెలుసుకుందాం. దీని కంటిన్యూ వీడియో మిస్ అవ్వకుండా చూడండి.